హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, కేరళ. ఈ టెంపుల్ వచ్చేసి కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉంది. మరి హైదరాబాద్ నుండి మనం ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మనకు సికింద్రాబాద్ నుండి ఎవ్రీడే 12:20కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇంట్లో నుంచి 10:45కి ర్యాపిడో బుక్ చేసుకొని 11:30 వరకు అయితే స్టేషన్ రీచ్ అయిపోయినా. సో మనకు ఇక్కడ ఎవ్రీడే 12:20కి సికింద్రాబాద్ టు త్రివేంద్రం మనకు తిరువనంతపురం ట్రైన్స్ అయితే ఉంటాయి, శబరి ఎక్స్ప్రెస్. సో ఇక్కడ వచ్చేసరికి అయితే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ రెడీగా ఉంది. సో ఇక మేము ఇక లేట్ కాకుండా మేము కూడా ఇక స్టార్ట్ అయిపోయినాము. ఎగ్జాక్ట్లీ టైంకి అయితే స్టార్ట్ అయిన ట్రైన్. సో మేమైతే ఎగ్జైటింగ్ ఉన్నాం. కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురం, అట్లనే ఆ తిరువనంతపురంలో ఉన్న ఈ పద్మనాభ స్వామి టెంపుల్ చూద్దామని. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వే అంతా కూడా మనకు మధ్యలో జర్నీ అంతా, ట్రైన్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలు, అక్కడ మంచు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా క్లౌడ్ ఫార్మేషన్ కానీ, ఇదంతా బ్యూటిఫుల్గా ఉండే ట్రైన్ పోయేటప్పుడు కూడా, ఈ జర్నీ అంతా కూడా. అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్ టైంకి అయితే ఇక్కడ మేము తిరువనంతపురం రీచ్ అయినాము. నెక్స్ట్ డే 6 అయింది మాకు వచ్చేసరికి ఈవినింగ్. సో ఇట్లా మనం స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ మనకు ట్యాక్సీస్, ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్ ఆటోలో మాట్లాడుకొని మనం దర్శనం కూడా పోవచ్చు. ఈచ్ ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 పర్సన్ అయినా కానీ 4 పర్సన్స్ కూర్చున్నా కానీ అదే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అన్నమాట టెంపుల్ పోయి. రైల్వే స్టేషన్ బయటికి రాగానే మాకు గణేశన్ గుడి కనిపించింది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇక మేము ముందుకైతే స్టార్ట్ అయినాము. తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఆటోస్ అండ్ క్యాబ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మనకు ఇక్కడ మేమైతే ఆ రోజు స్టే చేయాల్సి ఉంది మాకు నైట్. సో మేము వచ్చేసరికి ఇప్పుడు 6:15, 6:20 అయింది. ఇప్పుడు మేము వెళ్తున్న టైం వచ్చేసి. సో మేము అక్కడ రూమ్స్ అయితే చూడడానికి అయితే వెళ్ళినాం అనమాట. రూమ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ మనకు టెంపుల్ నియర్ బై చూసినా కాస్ట్లీ ఉన్నాయి. టెంపుల్ నుంచి డిస్టెన్స్ మనం కొంచెం దూరం వెళ్ళినా కూడా రూమ్ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మినిమం వచ్చేసి 1,800 to 2,000 లేదంటే 4,000-5,000 ఉన్నాయి. తక్కువలో తక్కువ అంటే మినిమం 1,200 to 1,500 పే చేయాల్సిందే ఈవెన్ ఒక్కోళ్ళకైనా. అది కూడా జస్ట్ నెక్స్ట్ డే, ఇప్పుడు మనం ఈవినింగ్ వెళ్ళినా కూడా నెక్స్ట్ డే 10-12 వరకే టైం ఇస్తున్నారు వాళ్ళు. రూమ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మేము 1-2 హోటళ్ళు తిరగలేదు, కనీసం ఒక 10 హోటళ్ళ దాకా తిరిగినాము. రేట్స్ అయితే ప్రతి దగ్గర కూడా కాస్ట్లీ ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు రీజనబుల్ రేట్స్ అయితే లేవు. బట్ ఇక మనం ఒక రోజు కోసం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సౌత్ గేట్ అనమాట. సో ఇట్లా టోటల్ 3 గేట్స్ ఉంటాయి మనకు. సౌత్, వెస్ట్, ఈస్ట్ గేట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది సౌత్ గేట్. సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, ఫుల్ వర్షం పడుతుంది. సో మేము వచ్చేసరికి మాకు 7 అయింది, 7:30 అయిపోయింది. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకొని ఇప్పుడు బయటికి వచ్చినాం. ఈవినింగ్ 8:30 వరకు దర్శనానికి అలౌ చేస్తారు. సో మేము ఎగ్జాక్ట్లీ 8:30కి వెళ్ళినాం అనమాట. ఇప్పుడు దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చినాం. ఇప్పుడు 9:15 ఆ టైం అవుతుంది. వర్షం అయితే చాలా పడుతుంది. హాయ్ గైస్, జై శ్రీమన్నారాయణ. సో ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం మేము. సో ఫ్రెష్ అప్ అయిపోయినాం, రెడీ అయినాం. సో అక్కడికి మనం దర్శనంకి వెళ్ళాలంటే ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్గానే వెళ్ళాలి. జీన్స్ ప్యాంట్, టీ-షర్ట్స్ అయితే అలా ఉండడు. ఈవెన్ పైన షర్ట్ కూడా అలా ఉండదు అనమాట ఎవరికి కూడా. ఈవెన్ లేడీస్ అయినా కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. దర్శనం టైమింగ్ అయితే మార్నింగ్ 3:30 నుంచి ఉంటుంది, 4:45 వరకు. మళ్ళీ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 5:30 to 6 ఉంటుంది. అట్లా బ్రేక్ ఉంటుంది అనమాట దర్శనం. సో ఇప్పుడైతే మేము 8 అవుతుంది టైం. ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో ఇప్పుడు మాకైతే కంటిన్యూ అయితే ఇప్పుడు దర్శనం ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం వరకు అయితే ఉంటుంది. సో స్టే ట్యూన్డ్, బాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సౌత్ గేట్ అనమాట. ఇట్లా ఈ టెంపుల్ కి 4 sides 4 గేట్స్ ఉంటాయి. సో వీళ్ళు నాడా అంటారు అనమాట.
ఇది సౌత్ నాడ. సో మనము ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటుంది ఇట్లా ఇక్కడ. సో అందరూ కూడా ఇట్లా ట్రెడిషనల్గానే వేసుకోవాలన్నమాట. జెంట్స్ అయితే పైన ఏమైతే వేసుకోవద్దు, జస్ట్ మనం కింద పంచ కట్టుకోవాలి, అంటే పైన ఒక కండువ వేసుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. జెంట్స్ వచ్చేసి పంచా కట్టుకొని వెళ్ళాలి, పైన షర్ట్ కూడా అలా ఉండదు, ఈవెన్ బనీన్ కూడా అలౌ చేయరు. లేడీస్ వచ్చేసి శారీ లేదంటే చూడీదార్ అట్లా ట్రెడిషనల్ డ్రెస్ కానీ టెంపుల్కి రావాల్సి ఉంటుంది. ఎవరైనా మర్చిపోయినా కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి నుంచి తెచ్చుకుంటారు, అంటే ఆ టెంపుల్కి వెళ్తున్నామని తెలిసి ఉన్న వాళ్ళు కొంతమంది తెచ్చుకుంటారు. లేదు అనుకుంటే మనం అక్కడనే మనకి ఇట్లా చాలా షాప్స్ అయితే ఉంటాయి, మనం ఆ షాప్లోనే కొనవచ్చు. ఇంకా లేదంటే కూడా టెంపరీగా ఇప్పుడు మగవారికి అయితే టెంపరీగా ఒక 60 రూపీస్లోనే మనకు ఒక పంచ అయితే ఇస్తారనమాట. సో ఆ పంచ కట్టుకొని మనం పోయి రావచ్చు. లో బడ్జెట్ కూడా ఉన్నాయి, లేదు ఇంకా మనం మంచిగా తీసుకుంటామంటే ఇట్లా చాలా షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్లో మీరు తీసుకోవచ్చు. ఇట్లా లేడీస్కి కూడా శారీస్ కూడా ఉంటాయి అన్నమాట ఇట్లా. అలాగే చిన్నపిల్లలకు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ డ్రెస్సెస్. ఇక్కడ అట్లా ప్రతి షాప్లో కూడా అందరికీ దొరుకుతాయి, చిన్నపిల్లలు కానీ లేడీస్కి కానీ అందరికీ కూడా ఉంటాయి. మేము సౌత్ గేట్ సైడ్ రూమ్ తీసుకోవడం జరిగింది. సౌత్ గేట్ నుంచి కూడా మనకు ఎంట్రీ ఉందన్నమాట. బట్ మనకు మెయిన్ శిఖరం గోపురం చూడాలంటే మనకు ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళాలి. సో అందుకని చెప్పి మేము ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూసిన ఇవన్నీ కూడా హోటల్స్ అనమాట. ఇక్కడ ఈ సరౌండింగ్స్ అన్ని హోటల్స్, ఇవన్నీ మొత్తం హోటల్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ప్రతి దగ్గర మనకి ఇక్కడ షాప్స్ కూడా చూడొచ్చు. ట్రెడిషనల్ మనకు పంచ కానీ శారీ కానీ ఇవన్నీ కూడా ఇట్లా మనకు ఈ టెంపుల్ సరౌండింగ్ ఇక్కడ షాప్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనకు వెహికల్స్ కూడా మనం రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే మనం తెచ్చుకున్న వెహికల్స్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మనకు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ ప్లేస్ నుంచి అయితే చాలా ట్యాక్సీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. నియర్ బై ప్లేసెస్ అండ్ సిటీ సైట్ సీయింగ్ కోసం కూడా మనం ఇక్కడ వెహికల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈస్ట్ గేట్ అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ మనకు ఆటోస్ అన్నీ కూడా ఇక్కడనే ఆపుతారనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళాలంటే ఇటు నుంచి మెయిన్ గేట్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ గేట్. సో మనం చూస్తాం కదా, ఎన్నో వీడియోలో మనం చూసినాము. అలాగే మనం పద్మనాభ స్వామి టెంపుల్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినా మనకు ఈ శిఖరం కనిపిస్తుంది కదా, గోపురం. సో అందు గురించి నేను అటు సౌత్ గేట్ నుంచి కాకుండా అక్కడ పక్కన ఉన్నా కానీ డిస్టెన్స్ అయినా పర్లేదు, మనం ఈస్ట్ గేట్ నుంచి వెళ్దాం, మెయిన్ గేట్ చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే ముందుకు నడుచుకుంటూ ఈ ఈస్ట్ గేట్ నుంచి అయితే వచ్చిన. 1750 జనవరిలో అనిజం తిరునాల్ ట్రావెన్కోర్ రాజ్యాన్ని ఆలయంలోని ప్రధాన దేవుడైన పద్మనాభ స్వామికి అప్పగించాడు మరియు తాను మరియు అతని వారసులు పద్మనాభ దాసునిగా రాజ్యానికి సేవ చేసే సామంతులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. 8 సాలగ్రామాలతో స్వామివారి విగ్రహం చేయించడం జరిగిందంట. ఈ సాలగ్రామాలన్నీ కూడా నేపాల్లోని గందకీ నది నుంచి తీసుకురావడం జరిగిందంట. సో ఈ విగ్రహాన్ని రూపొందించడానికి అనేక శిల్పులు, అలాగే ఆలయ నిర్మాణం కోసం 1000 మంది కార్మికులు 100 ఏనుగులు పైగా 6 నెలలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద కోనేరు కూడా ఉంది. చూడొచ్చు మీరు, అలా చేపలు అయితే చాలా ఉన్నాయి. ఈ ట్రావెన్కోర్ రాజుల దగ్గర అనేక సంపద ఉండే, చాలా సంపద ఉండడం వల్ల డచ్ వారు అలాగే టిప్పు సుల్తాన్ కూడా చాలా టైమ్స్ ఈ వీళ్ళ రాజ్యం పైన, ఈ టెంపుల్ పైన అటాక్ చేసినారంట. సో అప్పటి రాజు ఏం చేసిండంటే, మార్తాండ రాజు ఈ టెంపుల్ కట్టేటప్పుడు ఆ టెంపుల్ కింద రూమ్స్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా కూడా అక్కడ ఆ గదులలో దాచిపెట్టడం జరిగింది. సో ఇట్లా సంపద ఉన్నట్టు చాలామందికి తెలుసంట, అనేక పురాణాలలో కూడా ఉందంట, కానీ ఎవరు కూడా టచ్ చేయలే. అట్లనే టెంపుల్ ఎప్పటికి కూడా ఎండోమెంట్ కాకుండా ఈ వాళ్ళ రాజవంశస్థుల ఆధీనంలోనే ఉండే. అయితే టీపీ సుందరరాజన్ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండంట ఇట్లా సో సంపద ఉంది అని చెప్పి. సో ఆ సంపద గురించి మళ్ళీ 2011లో ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ఆఫీసర్స్ ఆ టెంపుల్ కింద ఉన్న రూమ్స్లలో సెర్చ్ చేయడానికి వెళ్ళినారనమాట. సో అక్కడ కిందికి దిగడానికి స్టెప్స్ కూడా ఉన్నాయంట. సో టోటల్గా 6 రూమ్స్ ఉన్నాయి. అందులో 6 రూమ్స్లో 5 రూమ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పుడు ఆ రూమ్లలో మాత్రము అనేక బంగారు పత్రాలు, బంగారు శంకులు, దేవతా విగ్రహాలు, కిరీటాలు, ఆభరణాలు, బంగారు నాణాలు, వజ్రాలు,
అట్లనే శ్రీకృష్ణదేవరాయ పీరియడ్ ఇంకా వీరరాజుల కాలంలో ఇచ్చిన బంగారు నాణాల బస్తాలు ఇవన్నీ చాలా లభ్యమైన అంట కింద. సో అవి బట్ 6th గేట్ మాత్రం ఓపెన్ చేయలేరు, ఎందుకంటే దానిపైన సర్పబంధనం ఉంది. సో అది తెరిస్తే మళ్ళీ ఏమైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పి అదైతే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టవర్ వచ్చేసి అప్పట్లో రాజులు టిప్పు సుల్తాన్ పైన విజయానికి గుర్తుగా ఇక్కడ ఈ క్లాక్ టవర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్లాక్ టవర్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తెప్పించినారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు అప్పట్లో ఈ టెంపుల్ పైన అలాగే ఇక్కడ ఈ రాజ్యం పైన సంపద కోసం ఎన్ని అటాక్స్ జరుగుతుండేనో. టెంపుల్ ప్రిమిసెస్లోనే మనకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అలాగే ఇక్కడ షాప్స్ ఉంటాయి అన్నమాట, మనం పంచ కొనుక్కోవడానికి. సో మనం అక్కడ కొనుక్కొని ఇక్కడ డ్రెస్ చేంజ్ అయితే చేసుకొని వీలు ఉంటుంది. మనం చేంజ్ చేసుకున్న డ్రెస్ కానీ మనతో పాటు తెచ్చుకున్న లగేజ్ ఆర్ మనతో పాటు ఉన్న ఫోన్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడానికి ఇక్కడ మన క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మనకి ఇక్కడే టెంపుల్ ప్రిమిసెస్లో ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఆ రాజులకు సంబంధించి ట్రావెన్కోర్ రాజులకు సంబంధించినవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటుంది అనమాట. మీరు వెళ్ళాలనుకుంటే చూసి రావచ్చు అక్కడ. టెంపుల్ లోపల అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి సెల్ ఫోన్స్ అయితే అలౌ చేయరు టెంపుల్ లోపల, కానీ మనం టెంపుల్ లోపల ఇప్పుడు మనం ఈ శిఖరం కూడా చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఉందో శిల్పకళ ఈ యొక్క గోపురం పైన. అలాగే లోపల టెంపుల్ లోపల పోతే ఇంకా చాలా ప్రశాంతత ఉంటుంది, ఇంకా చాలా అద్భుతంగా ఉన్నది శిల్పకళ కానీ అవన్నీ కూడా. మండపాలు, పెద్ద పెద్ద ప్రాంగణాలు టెంపుల్ లోపల చాలా బాగుంటుంది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటి. ఈ ఆలయంలో శేషతల్పం పైన పవనించి ఉన్న స్వామివారు మనకు దర్శనమిస్తాడు. భారీ విగ్రహం రూపంలో ఉన్న స్వామివారిని ఏకద్వారం నుంచి కాకుండా శిరస్సు, ఛాతీ, పాదాలు వేరువేరు ద్వారాల గుండా చూడాలి. ప్రక్కనే శ్రీదేవి భూదేవితో పాటు నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మదేవుడు మనకు దర్శనమిస్తాడు. దర్శనం చేసుకొని ఇప్పుడు బయటికి వచ్చిన 1 అవర్కి ఎక్కువ టైం పట్టింది నాకు దర్శనానికి. పబ్లిక్ చాలా ఉన్నారు, అద్భుతం అసలు స్వామివారి దర్శనం. శబరిమలలో లభించే అరవణ ప్రసాదం మనకి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా లభిస్తుంది. టెంపుల్ లోపల ఉంటుంది ప్రసాదం కౌంటర్, మనం అక్కడ తీసుకోవచ్చు. చూసినారు కదా ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ ఈ టెంపుల్ మహత్యం కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ టెంపుల్కి వస్తే సన్సెట్ అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గోపురం విండోస్ గుండా సన్సెట్ అయితే అవ్వడం జరుగుతుంది. సూర్యుడు ప్రతి విండో నుంచి మనకు కనిపిస్తాడు సన్సెట్ టైంలో, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సీన్ కూడా. సో అది చూడడానికి కూడా చాలా మంది వస్తారు. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటా అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా. మరి ఇంకా లేట్ ఎందుకు, నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.